భారతదేశంలో ప్రతిపక్షం లేదు, మోడీ ప్రధానమంత్రి, ఒక బీజేపీ ఒక్కటే ఉంది, బీజేపీ హంగామానే నడుస్తుంది నా ఫీలింగ్లో వచ్చి ఉడతలాగా వచ్చి అరబ్బాయి నేనున్నా ఒక జడ్జి వేసిన సెటైర్తో నేనున్నారా అబ్బాయి అని చెప్పేసి ఇంతమంది నీకు రివర్స్ ఉండారు అని మోడీ గారికి చూపించాడు. అది ఒక్కటి చాలయ్యా, దేశం ఎటో వెళ్ళిపోతుంది అంటారు కదా, ఇది ఒక్కటే ఉదాహరణ. భయపడాల్సింది లేదు, ఇది భారతదేశం. ఏది సృష్టించాలన్నా కానీ భారతీయుడు తగ్గి ఉంటాడు, ఏడ తగ్గాలి ఏడ పెరగాలనేది తెలుసు. రీసెంట్గా ఒక జవాన్ అలా అమ్మ విషయంలో ఒక చిన్న జరిగిందని చెప్పేసి వచ్చారు చూసావా, బిఎస్ఎఫ్ బెటాలియన్ మొత్తం అది కమిషనర్ ఆఫీస్కి అందరు వచ్చారు చూసావా. ఆ యూనిటీ, ఆ బలగం మా దగ్గర ఉంది. ఆర్మీతో మొదలు పెట్టుకుంటే ఎప్పటి నుంచో సుభాష్ చంద్రబోస్ని కూడా ఇట్లాగే చేశారు, ఇలాగే తయారయ్యి ఇలాగే నిలబడ్డాడు. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈయన నిలబడారు అనుకున్నా అట్లాగే 3 రోజుల నుంచి ఆయన యాక్ట్ చేయటము, ఆయన గురించి రివర్స్గా వీడియోలు పెడతాము, ఏదేదో పాకిస్తాన్ ఆస్ట్రేలియా లింకులు పెడతాము, అవన్నీ మనం చూస్తున్నాం కామన్గా. కాబట్టి ఏంటంటే చెప్పేది ఏంటంటే ఒక్క భయం అనేది వస్తే అడల పుట్టిద్ది, అంత అవినీతి జరుగుతుందా అని ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఒక ఆలోచన చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ ఒక 5 రూపాయలు పెట్రోల్ పెరిగింది, ఏం చెప్పలేని పరిస్థితి, బాధ అనేది బయటికి చెప్పలేని పరిస్థితిలో ఇలాంటి టైంలో అది రావటం అనేది కొద్దిగా భయాన్ని సృష్టించడమే అనుకుంటున్నాను. అయితే ఏమంటున్నారంటే ఎక్కడో ఉండి ఇక్కడ సమస్యలు మాట్లాడడం ఏంటి, ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడితే కదా నీ సైడ్ మేము నిల్చుంటామని చెప్పేసి యూత్ కూడా అంటున్నారు. ఎక్కడో ఉండే మాట్లాడాల్సిన అవసరం లేదయ్యా. నీ పక్కన సమస్య తిరుగుతుంటే నువ్వు ఊరుకుంటావా? ఫోన్ తీస్తున్నావు, కొడతావు, వీడియో ఏటేటో పెట్టేస్తున్నావు, నువ్వేమైనా ఊరుకుంటున్నావు? మరి ఎక్కడ సరైన సమస్య ఏదు? ఏంటంటే పెద్ద పెద్ద మీడియాలు డబ్బులు తీసుకుంటున్నారు వెళ్తున్నారు అనుకోవచ్చు, పక్కన ఒక ఏదైనా తప్పు జరిగింది నువ్వు జవాబు కానీ ఉంటున్నావా? ఏమైనా ఉంటున్నావు చెప్పు. మరి భయపడటానికి అంత తప్పులేం జరగట్లేదు, బయట పడని తప్పులు జరుగుతున్నాయి, ఆ తప్పుల్లోనే నువ్వు ఇరుక్కుపోతున్నావు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడానికి ఏదో లోన్ తీసుకుంటావు, వాడు వడ్డీ బాధేస్తున్నాడు, ఆ క్రెడిట్ కార్డు కట్టేస్తావు, మళ్ళీ ఆ డబ్బులు కట్టడానికి ఏం చేస్తా? ఈ క్రెడిట్ కార్డే వాడతావు. ఇది వాడకుండా ఏమైనా ఉంటావా? మనిషి పరిస్థితి భారతదేశంలో అలా కట్ అయిపోయింది, ఏమి చేయలేని పరిస్థితి. నువ్వు మోసం నువ్వు చేస్తున్నావు, ఇంకో 10 మంది చేత చేపిస్తున్నావు, అది పరిస్థితి. అయితే అన్న కాంగ్రెస్ అది కాక్రోచ్ పార్టీ ఏదైతే ప్రెసిడెంట్ ఉన్న అభిజిత్ ఆల్రెడీ పూణే లోపల పాకిస్తాన్కి ఫండింగ్ చేస్తూ దొరికిపోయాడు, ఆల్రెడీ అరెస్ట్ కూడా అయ్యిండు, ఆ తర్వాతే ఫారెన్ పారిపోయాడు. ఇప్పుడు దాని గురించి ఏం చెప్తారు? నాకు పాకిస్తాన్కి రూపాయి పంపించినా ₹10 పంపించినా శుద్ధ దండగా. ఆ రేట్లు చూస్తున్నావా, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? అయ్యా బాబు అన్నట్టుంది. నువ్వు రూపాయి కాదు ₹10 పంపించినా కానీ ఇండియా బియ్యం కావాలి, ఇండియా బియ్యం కావాలి, ఇండియా పెట్రోల్ కావాలి, ఇండియా ఆయిల్ కావాలి, ఏదైనా కానీ అమ్మా దేహు అనుకుంటూ ఇండియాని అడుక్కు తినే పరిస్థితి దానికి తయారైంది. నువ్వు పోయి దానికి దీనికి పోలికలు పెడతావు ఎందుకు? దానికి నువ్వు దానం చేయాలనుకుంటే ₹10 దానం చేయి, నువ్వు ₹10 దానం చేయాలి చెయ్యి. అది ఇప్పుడు దాన పరిస్థితిలో ఉంది. అయ్యా బాబు ఎవరు దానం చేస్తారా అని చూస్తుంది. మరి దానికి మనకి లింక్ పెడతావు నువ్వు, అదేదో మనం చేసేస్తుందని భయం నీకే ఎందుకు? ఫండింగ్ అంటే దానం కాదన్నా, దానం కాదు. ఫండింగ్ అంటే ఇల్లీగల్ గా అమౌంట్ ట్రాన్స్ఫరేషన్, అర్థందా? ఐఎంఐ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్స్ లో ఇల్లీగల్ గా అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ ఫండింగ్ చేస్తే ఇండియా పైన దాడులు చేయడం, వీటికి ఎట్లా ఉంటా చూసారా, అట్లాంటి దాంట్లో ఇన్ని అరెస్ట్ చేశారు. అట్లాంటి ఆయన తీసుకొచ్చి ఇండియా పైన ఒక ఏదైతే పార్టీ ఉందో బీజేపీ పార్టీ పైన ఎలిగేషన్ చేస్తారు కదా, అట్లాంటి ఆయన ఎలిగేషన్ చేస్తే యూత్ అలా నమ్ముతారు. ఎవడుందో సిబిఐ ఏడుంది, ఏసీబీ ఏడుంది, ఏడుండే నువ్వు పన్ను ఎంత కడుతున్నా? నువ్వు ఉన్న సొమ్ము మొత్తాన్ని పన్ను కడుతున్నావా? నువ్వు ఉన్న దానికి ఎంత పన్ను కడుతున్నావా? ఏడుండారయ్యా పట్టుకునే అధికారులు ఏడుండారు? ఖాళీ పోస్టులు భారతదేశం మొత్తం మీద 1,40,00,000 పోస్టులు ఉన్నాయి తెలుసా, గవర్నమెంట్ పోస్టులు. అవి ఫిలప్ చేసే దమ్ము మీ రాజకీయ నాయకుల దగ్గర ఉందా? నువ్వు అడగగలవా? కాబట్టి అవినీతి జరుగుతుంది, దానిలో తప్పే ఉంది. వాడికి ఆశ ఉంది, బాగా సంపాదించాడు, పక్క దేశానికి పెడుతున్నాడు, దానిలో తప్పే ఉంది. నువ్వు సంపాదించి నీ దేశం నీకేమైనా చేస్తే నీకు పెడతాడు, నువ్వేం చేయట్లేదు కాబట్టి పక్క దేశానికి పెడతాడు దాని మీద ప్రేమతో, దానిలో తప్పే ఉంది. మరి అన్న దానికి సపోర్ట్ చేయటం కాదన్నా, ఒక జడ్జి వేసిన సెటైర్కి ఇంత మెసేజ్ ఇంత స్పందన వచ్చిందంటే ఏం జరుగుతుంది? ఎంతమంది బయటకు వస్తున్నారు, మెడికల్ కానీ ఇంజనీరింగ్ చదివి కానీ ఎంతమంది బయటకు వచ్చి నలిగిపోతున్నారు. నేను ఒక సబ్జెక్ట్ చదివా, ఆ సబ్జెక్ట్ మీద పైకి వెళ్తే నాకు ఆనందం ఉండిద్ది, కానీ పక్కకు వచ్చి ఇంకోటి ఏదో చేస్తే నాకు ఆనందం ఉండిద్దా? మరి అట్లా తయారైంది ఇప్పుడు సొసైటీ. వేరే పార్టీలు ఉన్నాయి, ఆమ్ ఆద్మీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ బీజేపీ అగెనిస్ట్ గా దీన్ని రూపొందిస్తున్నారని చెప్పి అంటున్నారు చాలా మంది. ఎవరిదే లేదన్న, అంత దమ్ము ఎవరికి లేదు, అంత దమ్ము ఎవరికి లేదు. ఒక యువకుడికి పుట్టిందంతే. కాంగ్రెస్ లో కానీ నువ్వు అన్నట్టు ఆ పార్టీలో దమ్ము ఉన్నట్టయితే వాడు వెళ్ళి ఢిల్లీలో లెక్కరతో దొరికి 100 కోట్లకి జైల్లో కూర్చోడు. రాహుల్ గాంధీ వచ్చి ఇది ఆ ప్రశ్నించి నువ్వు ఒక్కడవే నేను ఒక్కడే అని అన్నాడు. కాబట్టి ఎవరికి అంత దమ్ము లేదు. వీళ్ళు మేధావులేం కాదు కదా, వీళ్ళు అగ్ర మేధావులు అన్న.
ఇది ఫ్యూచర్ లో రాజకీయ పార్టీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా? యువకులు చాలామంది దానికి సపోర్ట్ ఉన్నారు. ఉన్న దానిలో కూడా ప్రతి రాష్ట్రం నుంచి ఉండారు కాబట్టి ఒక పార్టీ తరఫున అది నిలబడే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పటివరకు అయితే అది సోషల్ మీడియా ప్లాట్ఫామే అని చెప్పేసి చెప్తున్నారు ఆ హోల్డర్స్. కానీ ఫ్యూచర్ లో అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా? ఉండొచ్చు అన్న, రావాలనే కోరుకుంటున్నారు కదా. ప్రతిపక్షం అనేది లేకపోతే మనకి బాగోట్లేదు అన్న. తప్పు చేసేది ఎవడు కనపడతలేదు. ఒక సిబిఐ అధికారిని అడిగేవాడు ఎవడు లేడు, ఒక ఏసీబీ అధికారిని అడిగేవాడు ఎవడు లేడు. మరి వాళ్ళకి ఏం లేదు, కాము కూర్చున్నారు. అదేమంటే మా కింద వాళ్ళు లేరా, మేమేం డ్యూటీ చేస్తామంటున్నారు. మరి అడిగేవాడు ఎవడో ఒకటి ఉండాలి. ఇప్పుడు అసెంబ్లీ చూస్తున్నామంటే ప్రతిపక్షం వాడు 4 క్వశ్చన్లు అడగాలి. ఇప్పుడు మన ఆంధ్రానే ఉంది, వాడు హామీలు ఇచ్చాడు, అడిగేవాడు ఎవడు లేకే కదా, ఇంకా అమలు అవ్వలేదు. సూపర్ 6 అమలు అవుతుందా? అడిగేవాడు ఎవడు ఉన్నాడు, ఎవడు లేడు. కాబట్టి ఇంకా శుభ్రంగా ఉంది. 2.5 సంవత్సరాలు అయింది. మరి దేనికి దానికి ఉంటుంది అన్న, అడిగేవాడు కూడా మనకు ఉండాలి. లేకపోతే ఇట్లాగే తయారైంది. ఈయన అన్నట్టు పన్నులు పోతాయి, అన్నీ పోతాయి. ఎందుకంటే మన కట్టుదిట్టమైన చట్టం, మామూలు రాజ్యాంగం కాదు, కట్టుదిట్టమైన చట్టం. అది అమలు అయితే ఏడో ఉంటాం మనం. అది అమలు కాదు కదా, ఎట్లా అమలు అయితే? నీతులు చెప్పేవాళ్ళందరూ నీతిమంతులు కాదు, సత్యాలు చెప్పేవాళ్ళంతా సత్యమంతులు కాదు కదా. మనం ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా సేవ చేయాలనుకున్నప్పుడు అక్కడే మనం ఉండాలి. నువ్వు ఎంతటి మహోన్నత వ్యక్తివైనా సరే ఎక్కడో ఉండి ఎక్కడ ఉంటే ఎక్కడ కోసం మాట్లాడితే ప్రజలు నమ్మరు. అంటే పార్టీ పెట్టిన ఉద్దేశం మంచిదే కానీ ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తే బాగుందండి. నేను అనేది ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఉంటేనే నీ పిల్లలు బాగుపడతారు, నీ పిల్లలు భయపడతారు. అలాగన్నట్టు నువ్వు ఎక్కడో ఉండొద్దు. నువ్వు ఎక్కడైతే దాన్ని అభివృద్ధి చేయాలనుకుంటారో ఆ ప్రాంతంకి వచ్చి ప్రజల పట్ల వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధల్ని, వాళ్ళకి ఏం కావాలా అయినా దానిపైన పోరాటం చేయాలా, నాయకత్వం అనేది ఇక్కడ ఊహించాలా. నువ్వు ఎంత మహోన్నత వ్యక్తివైనా సరే, లేదా గాంధీ గారు లాంటి వాడివైనా సరే ఇక్కడ ఉండవలసింది. అక్కడ ఉంటే పనికిరాదు అన్న ఉద్దేశం. అన్న చాలా మంది ఏమంటున్నారంటే ఎవరైతే ఈ యొక్క పార్టీని క్రియేట్ చేశారో సో ఆయన గతంలో అరవింద్ కేజ్రీవాల్ కానీ లేకపోతే రీసెంట్ గా మమతా బెనర్జీ గారు అండ్ కాశ్మీర్ కూడా మన దేశం పార్ట్ కాదని చెప్పేసి కూడా ఆయన ఫైట్ చేశాడని చెప్పేసి కొంచెం దేశద్రోహి అని అంటున్నారు. సో మీరు నిజమని నమ్ముతున్నారా? అలాగని తప్ప వీడికి అక్రాజ్కి అంత బేగి ద్రోహి అనడం అనేది రాంగ్, ఇంపాసిబుల్. వ్యక్తిగతంగా అయితే మంచోడే. సరే చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న మిస్టేక్లు అనేది ప్రతి ఒక్క నాయకుల్లో ఉంటాయి. దాన్నే తీసి మనం తప్పు పట్టడం అనేది అది రాంగ్, రైట్ కాదు. కాబట్టి నేను కాకరాజు గారికి విన్నపం ఏంటంటే, మీరు ఇక్కడికి రండి, ప్రజల దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రతి ఇంటింటికి తిరగండి, ప్రతి నియోజకవర్గానికి తిరగండి, మన కష్ట సుఖాలు తెలుసుకోండి, మన రాష్ట్రానికి ఏం కావాలో ఇక్కడ నుంచి పోరాడండి. పోరాడినప్పుడే ఇంకా మీకు మంచి పేరు వస్తుంది నా ఉద్దేశం. లేదు ఎక్కడో ఉండి ఇక్కడ అది చేస్తే ఇది చేస్తేనంటే మీ పేరు కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి నా బాధ. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఈ పార్టీని చాలా నమ్ముతున్నారు, చాలా మిలియన్స్ కొద్ది ఫాలో అవుతున్నారు పార్టీని. సో మేనిఫెస్టోలో చూస్తే మాత్రం జస్ట్ ఒక పార్టీని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. యూత్ కోసం ఎక్కడ పని చేస్తున్నారని అంటున్నారు. రైట్, మంచి క్వశ్చన్ అడిగినారు మీరు. ఎంత చాలా ఫాలోయింగ్, చాలా ఫాలోవర్స్, ఓకే, దాన్ని ఉపయోగించుకుంటే పర్లేదు. ఎక్కడో ఉంటే ఒక సినిమాకి వచ్చే పోయినట్టు ఉంటుంది. సినిమాకు ముందు చాలా అంచనాలు వేసుకుంటాం, సినిమా వచ్చిన తర్వాత ఒక ఫ్లాప్ అయితే అలాగే అవుతుంది. మీరు ఎక్కడో ఉన్న ఫాలోవర్స్ కూడా కొంచెం సైడ్కి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి కాకరాజు గారు మీరు ఇక్కడికి రండి, ఈ ఫాలోవర్స్ని నిలబెట్టుకోండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, మంచి పేరు ప్రఖ్యాతలు నిలబెట్టుకోండి అని నా అభిప్రాయం.